ఇక వాళ్ళ సంగతి అట్లా ఉంటే ఇక సార్ సంగతి ఇలా బయటకు వస్తూ ఉన్నాడంటే నందినగర్కి నిన్ననే వచ్చింది ఆయన ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వచ్చిండు. నందినగర్ అంటే అది పబ్లిక్ ప్లేస్ కాదు. నందినగర్ అంటే ఆయన ఇల్లే. ఏదో నందినగర్ అంటే ఏవో ప్రజాక్షేత్రంలోకి వచ్చి నీకు యుద్ధం చేయడానికి గద పట్టుకుని వచ్చిందని అట్లా గిట్లా అనుకునేరు ఇట్లా ఏది లేదు. ఆడ ఉన్న పడుకోవడమే ఫామ్ హౌస్. ఇక్కడ ఉన్న గారికి అదే కథ. ఈయన వచ్చేమైనా పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటున్నాడా లేకపోతే ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వస్తాడా? ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వచ్చింది అన్నాడు సారు. ఇక మరి ఫామ్ హౌస్ నుంచి ఇంటికి రావడానికే ఏడాది పట్టింది. మరి ఇంటి నుంచి ప్రజల్లోకి రావడానికి ఇంకెన్ని నెలలు పట్టాలి? ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నందినగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అధినేత నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం. నది జలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలపై చర్చ, పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్. ఇక ఇప్పుడు సార్కు ఏ కుంభకర్ణునికి 6 నెలల తర్వాత ఏదో మేలుకు వచ్చినట్టుగా ఉంటుంది అన్నట్టు కేసీఆర్ వ్యవహారం అంతా కూడా. 6 నెలలు తిని పడుకొని మంచిగా 6 నెలల తర్వాత మళ్ళీ మేలుకు వచ్చినప్పుడు అప్పుడు కళ్ళకి ఇట్లా తూడ్చుకొని అప్పుడు బయటకు వస్తారు అన్నట్టు. సో సేమ్ కేసీఆర్ వ్యవహారం అట్టే ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కనబడ్డా? గ్రామ పంచాయతీ ఎన్నికలు మన సర్పంచ్ ఎలక్షన్స్ అని. సరే, సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గ్రామాలకు వెళ్ళి అక్కడ కొన్ని సమావేశాలు పెట్టి ఆయా జిల్లాలో ఉన్నటువంటి సమావేశాలు పెట్టి నడిపించిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు ఇది చేత కాకపోయా. అంతకు జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో చావో రేవుగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి టైంలోనే ఆ అభ్యర్థి ప్రచారానికి రాకపోయా. మరి ఇయ్యాల వచ్చిండు. మళ్ళీ ఇయ్యాల వస్తే మళ్ళీ ఇంకెన్నెళ్ళకి వస్తాడు, మళ్ళీ ఎన్నికల వస్తాడు కావచ్చు. ఇది వచ్చేది వీళ్ళ పార్టీ బలోపేతాని కోసం అట, ప్రజల కోసం కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి వచ్చారు. నేడు తెలంగాణ భవన్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్నారు. నది జలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై సూచనలు చేయనున్నారు. చాలా రోజుల తర్వాత అధినేత తెలంగాణ భవన్కు రానుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందట. గులాబీ ఇంకా వీళ్ళకి ఇంకా ఏది సార్ను చూడంగానే జోష్ పెరుగుతుంది అన్నట్టు వీళ్ళకు. ఎవరికి? గులాబీ కార్యకర్తలకి. ఒకసారి చూద్దాం ఆ సంబంధించినటువంటి వార్త కూడా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గంతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. శనివారం ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నది జలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ అంశాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయన అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. నది జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంకం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ఉద్యమంపై సూచనలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నదని, నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీ కేంద్రం సహకరిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నోరు బెదపడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రక్షాళనపైన దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు రానుండడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. అయితే నేనేమంటా ఉన్నానంటే, కొంత కేసీఆర్కు క్రెడిబిలిటీ ఉంటుంది, కొంత ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్నది. ఇంకా సార్ ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నా, ఆయనకు ప్రజలకు అందుబాటులోకి రాకపోయినా, ప్రజల సమస్యలపైన డిస్కషన్ చేస్తున్నటువంటి ఆ తరుణంలో అసెంబ్లీకి రాకపోయినా కానీ ఎంతో కొంత సరే దొంగదో దొరదో ఏదో ఒకటి అయితే దీక్ష చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క భాగస్వామ్యం కీలకమే కాదనట్లు. అయితే కేసీఆర్ ఎప్పుడైతే తప్పుకొని ఇక కొడుకు వైపు అడుగులు నడుస్తూ ఉన్నాయో, కొడుకు వైపు కేసీఆర్ కళ్ళు చూస్తున్నాయో, ముఖ్యమంత్రి పీఠం ఒక కన్నేమో ముఖ్యమంత్రి పీఠం, ఇంకొక కన్నేమో కేటీఆర్ వైపు చూస్తూ ఉంది కేసీఆర్ని. సో కేటీఆర్ని ఆ కుర్చీలో కూకబెట్టేందుకు కేసీఆర్ ఎప్పుడైతే అడుగులు పడుతున్నాయో ఆ రోజే పసిగట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, ఆహా తాత నువ్వు కొడుకు ఎట్లా ఇస్తావు, కొడుకుకు నువ్వు ముఖ్యమంత్రి సీటు పైన నువ్వు కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తావని చెప్పేసి, అంతేకాకుండా 10 సంవత్సరాల పాలన పైన కూడా విసుగు చెందినటువంటి ప్రజలంతా కూడా నిన్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు. ఎప్పుడైతే కొడుకు వైపు చూసినవో పార్టీ ఆ విధంగా నాశనం చేసిండు. ఇప్పుడు ఏదైతే కొడుకే
అన్ని తానే ముందుండి భుజస్కంధాలపైన నేనే వేసుకొని పార్టీని నడుపుతున్నా అని చెప్పేసి విర్రవీక్కుంటూ ప్రచారంలో కానీ ఇంకా మిగతా సంబంధించిన సమావేశాల్లో కానీ ఆయన మాట్లాడేటువంటి తీరులో కానీ దాంతోటే కేసీఆర్ యొక్క పతనం ప్రారంభమైపోయింది. పార్టీ పని కథమైపోయింది. ఇక ఇక లాభం లేదు, ఇక కొడుకుతో అయితలేదు. ఇక కాబట్టి రామునికి కొంత గ్యాప్ ఇచ్చి మనమే ఇక రంగంలో దిగుదాం అన్నటువంటి ఆలోచనతో కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అయిపోయింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల స్థానిక సంస్థలలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఇక ఇప్పుడే వస్తున్నాడంటే ఇక కేటీఆర్ వల్ల కాదు అనేది కేసీఆర్ డిసైడ్ అయిపోయింది. ఇక ఇంకా కనుక కేటీఆర్నే ముందు నడిపించినట్టయితుంటే పార్టీ కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయిండు కేసీఆర్. అందుకని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ఆయన బయటకు వచ్చేది కారణం అందుకు. ఇక పార్టీని నడిపించేటువంటి సత్తా కేటీఆర్లో లేదు. మరి కేటీఆర్ను తప్పించి మళ్ళీ ఏమన్నా హరీష్ రావుకి ఇద్దామా బాధ్యతను? ఇప్పుడు కేటీఆర్ ఊరుకుంటున్నట్టు లేడు. ఇప్పటికే కుటుంబం నుంచి ఆల్రెడీ బిడ్డ దూరం అయిపోయింది, పార్టీ నుంచి దూరం అయిపోయింది. ఇక మళ్ళీ కనుక కొడుకుకి బాధ్యతలను తప్పించి ఒకవేళ కనుక హరీష్ రావుకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన కేసీఆర్కి ఉన్నప్పటికీ కేసీఆర్ అది కనుక అమలు చేసినట్టయితే కేటీఆర్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో మా బావ అయితే ఉన్నది, నేనైతే ఉన్నది, పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ అడుగుజాడలో నడుస్తాం మేము అని కేసీఆర్ ఏం చెప్తే అది ఇంటమని చెప్పేసి కేవలం మాటల వరకు మాత్రమే ఉంటాయి కేటీఆర్ యొక్క మాటలు. కానీ ఒకవేళ కనుక తీసుకుపోయి అరెస్ట్ చేతిలో పెట్టినట్టయితే ఉంటే పార్టీని కొడుకుంటాడా? కాబట్టి ఇద్దరి మధ్యలో నలుగుతున్నటువంటి కేసీఆర్ ఇక ఆయన చేత కాకపోయినా కానీ ఇప్పుడు రావాలి, ఇక తప్పదిగా. అందుకని చెప్పేసి ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ ఒకటేమో అసెంబ్లీకి రానటువంటిది, ఇంకోటేమో కొడుకుకి మాత్రమే పార్టీని అంకితం చేసినట్టుగా కొడుకు కోసం మాత్రమే పనిచేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోవాలంటే, నిలబడాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ప్రజాక్షేత్రంలోకి నేనే వస్తున్నా, ఇక నేనే ఇప్పటి నుంచి అన్ని సమస్యలపైన ముందు నుండి కొట్లాడుతా అని చెప్పేసి చెప్పేందుకు ఇలా నది జలాలు అన్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి దాని ద్వారా ఉద్యమ కార్యాచరణ చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నాం. అంతే. అంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్మలాటలకి ఒక చెక్ పెట్టడంతో పాటు మరో పక్కన కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కోసం మాత్రమే నేనే వస్తా, నేనే ఉంటా ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్పుకునేందుకు మాత్రమే కేసీఆర్ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన యొక్క సమావేశం 2 గంటలకు స్టార్ట్ కాబోతుంది. దాని తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడతాడు, దీని గురించి డిస్కషన్ చేస్తాడు, ఓడిపోయినటువంటి మొన్న జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల గురించి మాట్లాడతాడా, లేకపోతే దాని తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైనటువంటి అంశాన్ని మాట్లాడతాడా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాట్లాడతాడా, లేకపోతే కేవలం నది జలాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ వైఖరిపైనే ఏమైనా నిలదీస్తారా అనేది చూడాలి ఏమవుతుంది అనేది.